హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ అయితే మారామండి, అందుకని చెప్పి ఇంకా వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి. అమ్మ అయితే వచ్చి సర్దింది. ఇంకా 5 డేస్ అయితే పట్టేసిందండి. నాకైతే ఒక 10-15 రోజులు అయితే పడుతును. అమ్మ వచ్చింది కాబట్టి తొందరగా అయితే అయిపోయింది. ఇంకా అత్తయ్య గారిని అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో ఉంచామండి. కంటికి ఆపరేషన్ అయింది కదా, తుమ్మది పడిపోద్దని చెప్పి ఇంకా మా వారైతే ఈరోజు తీసుకొని వస్తానన్నారు. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. పని అయితే అయిపోయిందండి. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అమ్మ అయితే వచ్చి అన్నీ సర్దేసి మొన్న అయితే వెళ్ళిపోయిందండి అమ్మ. ఇంకా నేనే ఉన్నాను. జశ్వి పాప అయితే స్కూల్కి వెళ్తుంది. ఇంక ఈరోజు ఇంకా లేవలేదు. ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇంకా మాకు వెనకాల వైపు అయితే కొత్త ఇంట్లో ఇలా అరటి చెట్లు ఉంటాయండి. మాకైతే మెస్ అడ్డుగా ఉంటుంది, కానీ గాలి అయితే చాలా చల్లగా వేస్తుంది. మార్నింగే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఒకవైపు పాలు అయితే పెట్టేశాను, ఒకవైపు అయితే మా వారు టీ అడిగారండి. ఒక పొయ్యి మీద మా వారికి టీ అయితే పెట్టేశాను. స్టవ్ అయితే తీసుకున్నామండి కొత్తగా. 2000కి అయితే వచ్చింది. బటర్ఫ్లై కంపెనీ అండి. 3 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసి జశ్వికి అయితే నీళ్లు పెట్టేసి జశ్వి పాపని అయితే నిద్ర లేపేశాను. ఇంకా మేడం అయితే ఇక్కడ నిద్ర లేచింది. నవ్వుతూ నిద్ర లేస్తుందని చెప్తాను కదా, ఎప్పుడు నవ్వుతూ నిద్ర లేస్తుంది, ఎప్పుడో ఒక్కసారి ఏడుస్తుంది అంతే. ఇంకా తనైతే రెడీ చేసేసానండి. తనకైతే టిఫిన్కి దోశల పిండి అయితే రుబ్బాను. ఇంకా దోశలు అయితే వేస్తానండి. ఇంకొక పొయ్యి మీద అయితే ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను. ఇంకా తర్వాత ఇంకో స్టవ్ మీద అయితే దోశ పాన్ పెట్టి జశ్వికి అయితే దోశ వేసేసాను. దోశ అయితే తినిపించేసానండి. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే 2 బాదము, పంప్కిన్ సీడ్స్, మొన్న అమ్మ చిక్కోడీలు తీసుకొచ్చింది. ఆ చిక్కోడీలు అయితే స్నాక్స్గా పెట్టేశానండి. తను పంపించేస్తే నాకు హడావుడంతా వదిలిపోతుంది మార్నింగే. ఇంకా ఈ స్లిప్పర్స్ అయితే రోజు జశ్వికి వేసి పంపించేవాళ్ళమండి. కాలుకైతే పుండులా పడిపోయిందండి. ఇంకా వేరే స్లిప్పర్స్ అయితే మార్చేసాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఓపెన్ బెల్ట్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నామండి. అవి చక్కగా వేసుకుంటుంది. అవి వేసేసి ఇంకా తనకైతే బాయ్ చెప్పేసి పంపించేస్తున్నాను. బాయ్ చెప్తుంది. స్కూల్కి కూడా యాడ్ అవ్వకుండా నవ్వుతూ వెళ్తుందండి. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. జశ్విని తీసుకొని తన స్కూల్లో దిగబెట్టేసి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాతే తీసుకున్నానండి. ఇది 3000 పడింది. ఇక్కడే కాకినాడలో తీసుకున్నాను. నాకు చాలా నచ్చిందండి. జశ్వి ఫస్ట్ బర్త్డే ఫ్రేమ్ అయితే అలా బెడ్రూమ్లో అయితే పెట్టుకున్నామండి. మంచిగా నీట్గా అమ్ముండగానే సర్దేసుకున్నాను. ఇంక ఈ గోడలకి ఎలిఫెంట్ అది పెట్టాను కదండి, ఇవైతే మేము ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. ఇంక అదే అలా స్టిచ్ చేశాను. చాలా అందంగా ఉన్నాయి గోడ మీద. ఇంకా జశ్వి వాళ్ళు వెళ్ళిన తర్వాత బెడ్ అయితే సర్దేశానండి నీట్గా. ఒకసారి అయితే మా హోమ్ టూర్ చేసి చూపిస్తాను ఒక వీడియోలో. ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి. చాలా వరకు అమ్ముండగానే వేసేసుకున్నాను. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, ఇప్పుడైతే వేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి. జశ్వి పాప అయితే వచ్చేసింది. గ్యాస్ అయితే భాగ్యనగర్ గ్యాస్ పెట్టించుకున్నామండి మేము. సడన్గా అయితే గ్యాస్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. గ్యాస్ అయితే ఆగిపోయింది. ఇంకా వంట కూడా చేయలేదు నేను. మా ఓనర్ ఆంటీ వాళ్ళైతే ఆ రోజు లంచ్ పంపించారండి. ఇంకా అదే తిన్నాము. జశ్వి, నేను, మా వారైతే బయట తినేశారు. ఇంకా మావయ్య గారు అయితే వచ్చారండి ఆఫ్టర్నూను. కొంతసేపు అయితే జశ్విత ఆడుకున్నారు. ఇంక ఇల్లంతా చూసారండి. మావయ్య గారు కూడా బాగుందని చెప్పారు. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందండి. గ్యాస్ వస్తుందో రాదో అని చాలా భయపడ్డాను. ఈవినింగ్ అయితే వచ్చేసింది గ్యాస్. ఇంక ఈవినింగ్ అయితే అత్తయ్య గారిని తీసుకొని మా వారైతే వచ్చేసారండి మా వదిన ఇంటి దగ్గర నుంచి. ఇంకా జశ్వికి అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద చిక్కోడీలు అయితే ఇచ్చాను. అవైతే తింటుంది. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదండి, అవైతే ఆరబెట్టేశాను. బట్టలు ఆరబెట్టేసి పాలైతే పెట్టారండి పొయ్యి మీద. కాఫీ అయితే చేసి ఇంకా అత్తయ్య గారికి ఇచ్చేసాను. ఇంక ఈలోపు మా తమ్ముడైతే వచ్చాడండి ఊరి నుంచి. తనైతే స్కూటీ తీసుకుంటున్నాడు, కొత్త స్కూటీ. ఇంకా దానికోసమే వచ్చాడు. వాళ్ళ మావయ్యని చూడగానే రియాక్షన్ చూసారా. కొంతసేపు అయితే మా తమ్ముడితో ఆడుకుందండి. ఇంకా మా వారైతే తీసుకొని వెళ్తున్నారు షోరూమ్కి అయితే.
ఇంకా నన్ను కూడా రమ్మన్నాడండి మా తమ్ముడు. ఇంకా నేనైతే వెళ్ళలేదు. అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో, ఇంకా నేను వెళ్ళలేదు. జస్వి కూడా చాలా అల్లరి చేసేస్తుంది, ఇంకా వెళ్ళలేదు. మధ్యాహ్నం మా వారైతే బయట లంచ్ చేశారని చెప్పాను కదా, ఒక ఫంక్షన్కి వెళ్ళారు. రిటర్న్ గిఫ్ట్ కింద పూతరేకుల బాక్సు, ఒక డైరీ ఇచ్చారు. చాలా బాగుంది గిఫ్ట్ అయితే. అందరికీ యూస్ఫుల్ కదండి డైరీ అంటే. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బానండి. ఇంకా చట్నీ కోసం కొత్తిమీర టమోటో చట్నీ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ చూపిస్తానండి. ఇది ఏంటంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయకుండా చేయాలి. అమ్మ చేసిందంట, ఇలా ఒకసారి చేసి చూడమ్మా చాలా బాగుంటుందని చెప్పింది. ఇంకా నేను కూడా ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, మినప్పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. టమోటాలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోవాలి టమోటాలని. తర్వాత అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని వాటర్లో వేసుకొని మంచిగా 2-3 సార్లు ఇసుకేమీ లేకుండా వాష్ చేసుకొని, మగ్గిన టమోటాల్లో అయితే కొత్తిమీరని వేసేయాలండి. ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదా, మగ్గిన తర్వాత అయితే చాలా తక్కువగా అయిపోతుంది. తర్వాత పులుపుకి సరిపడా చింతపండుని తీసుకుని మూత పెట్టేసి మంచిగా కొత్తిమీరని కూడా మగ్గనిచ్చేయాలండి. మూత తీస్తే చూసారా ఇందాక ఎంత ఉందో, ఇప్పుడు చూసారా తేడా. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. గ్రైండరు మిక్సీ అయితే పూర్తిగా జిడ్డు పట్టేసినాయండి, వదలలేనంతగా. ఇంకా అమ్మ ఉండగానే నీట్గా క్లీన్ చేయించుకున్నాను. నా వల్ల అయితే అవ్వదు. అమ్మ అయితే నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళింది. ఇంకా మిక్సీ పట్టేశాను కదండి, అంతే. టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అస్సలు కారం అయితే ఏం వేయలేదండి, అయినా చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇడ్లీ కూడా పెట్టేశానండి ఇక్కడ. ఇడ్లీ పెట్టేలోపు మా తమ్ముడు అయితే వచ్చేసాడు. మా తమ్ముడు బైక్ అయితే ఇదేనండి, స్కూటీ. ఇది 1,22,000 అయితే పడిందంట. చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే మా జశ్వి పాపను ఎక్కించుకుని ఒక రౌండ్ అయితే వేసేసాడు. ఇంకా వాడు ఏం తెలియదండి, పర్మిషన్ అడిగి వచ్చాడంట. ఇంకా లేట్ అయిపోతుంది అక్క అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాడు. జశ్విని ఒక రౌండ్ వేసేసి ఇంకా మా తమ్ముడికి అయితే బాయ్ చెప్పేసి లోపలికి వచ్చి ఇంకా అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే టిఫిన్ పెట్టేశానండి. ఇంకా మేము కూడా తినేసాము. ఇంకా అందరికీ అయితే మజ్జిగ కలిపేసి ఇచ్చేసాను. ఇంకా గిన్నెలు చూసారా ఎన్ని అయినాయో. ఇంకన్నీ నీట్గా క్లీన్ చేయాలండి. నా కోసం అయితే ఇక్కడ బట్టలు ఏదో చూస్తున్నాయి. ఇంకా వీటికైతే బాయ్ చెప్పేశాను. ఇంకా రేపొద్దుట చేద్దామని చెప్పి పక్కన బెడ్రూమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా గిన్నెలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా అత్తయ్య గారికి అయితే పాలు కాస్తున్నాను. పాలు కాచేసి ఇంక ఇచ్చేసానండి. ఇంకా జశ్వి కోసం మా వారి కోసం అయితే బాదము, పంకిన్ సీడ్స్ ఇవన్నీ సోక్ చేసి పక్కన పెట్టేశాను. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.